ప్రపంచంలోనే ఒకే ఒక పీస్ ఉండాలి అనే విధంగా మీరు ఒక కార్ ని తయారు చేయించుకున్నారా అనుకుందాం. దానికి రేసు గుర్రం అని ఒక పేరు కూడా పెట్టారనుకుందాం. కాలక్రమేణా ఆ వాహనానికి తుప్పు పట్టిన పార్ట్స్ ని రీప్లేస్ చేస్తూ వచ్చారు. ఒక 20 ఏళ్లకి దానికి ఉన్న ఇంజిన్ ని కూడా మార్చేశారు. అండ్ ఇక్కడ రీప్లేస్ చేసిన ప్రతి పాత పార్ట్స్ తో ఇంకొక కొత్త కార్ ని బిల్డ్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఏది ఒరిజినల్ రేసు గుర్రం? దీనినే షిప్ ఆఫ్ థీసిస్ పారాడాక్స్ అని అంటారు. ప్రతిదీ నిరంతరం మారిపోతూ ఉంటే ఒరిజినల్ గా ఉన్నది ఏంటి? ఇదే థియరీ మనందరికీ కూడా వర్తిస్తుంది. మనలో ఉన్న ప్రతి కణం ప్రతి 7 నుండి 10 సంవత్సరాలకి ఒకసారి పూర్తిగా చనిపోయి మారిపోయి అదే స్థానంలో కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. మీ బాడీలో మొదటి నుండి ఉన్న కణాలన్నీ తొలగిపోయి కొత్త కణాలు వచ్చినప్పటికీ మీరు ఇంకా ఒరిజినలేనా? మిమ్మల్ని ఇక్కడ ఒరిజినల్ గా చేస్తూ ఉన్నది ఏంటి? చిన్నతనంలో మీరు బలంగా నమ్మిన ఎన్నో కథలని ఇప్పుడు మీరు నమ్మట్లేదు. మీ ఆలోచనలు, మీ కళలు, మీ వ్యక్తిత్వం అన్ని నిరంతరం మారుతూనే ఉంటాయి. చిన్నతనంతో ఇప్పటికే పోల్చుకుంటే మీరు శారీరకంగా, మానసికంగా ఒక కొత్త వ్యక్తిలా ఉంటారు. అప్పుడైతే నిజానికి నువ్వు ఎవరు? వాట్ యాక్చువల్లీ మేక్స్ యూ యూ?